ఇదిగో నువ్వు మాట చేయగలపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ పిట్టకి ట్రైనింగ్ బాగానే ఇచ్చావు, కానీ ఈ పిట్టని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. నువ్వు మాతో చేతులు కలిపితేనే దీన్ని వదులుతావు. ఒక్కసారి అది చూడు, మీ తమ్ముడే అనుకుంటాను. సీతను మర్యాదగా నాతో పంపిస్తే మీ తమ్ముడు ఇంట్లో అడుగు పెడతాడు, లేదా అక్కడే జల సమాధి. బాబు చిన్న బెనర్జీ, అర్జెంటుగా పిల్లని వదిలేయటం మంచిది. అక్కడ బుల్లి బెనర్జీ పరిస్థితి చూస్తుంటే నీళ్లు తాగకుండానే జలస్తంభం అయిపోయేట్టుగా ఉన్నాడు. నో థింకింగ్. తెమలంటే రేయ్, మీరు ధర్మంతో దావుడు మూతలు ఆడుకుంటున్నారు. అదే దారనుకుంటే క్షణానికో రౌడీ తలతో నేను ఫుట్బాల్ ఆడుకుంటాను. నన్ను రెచ్చగొట్టి సజీవంగా మీ బతుకు చిచ్చు పెట్టుకోకండి. ఇప్పుడు అతను ఇచ్చింది వార్నింగ్. ఓయ్, ఏంటంట చూస్తున్నా? ఆయన గారు ఎవరన్నా దుబాయ్లో ఉంటూ ఇక్కడ చట్టాన్ని తన గుప్పెల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని గడగల్లాడిచ్చేస్తున్న పెద్ద బెనర్జీ గారు. ఆయనే మా అసలు బాసు. అట్టంటే ఆయన మా బ్యాక్ ఉన్నాడు. మాతో పెట్టుకోక రాజీకొచ్చాయి. మీ దుబాయ్ బాసుని ఇండియా గడ్డ మీద కాలు పెట్టిస్తా, అప్పుడు కలుస్తా, కలిసి వాడి భవిష్యత్తు సెటిల్ చేస్తా. అమ్మా, ఇన్నాళ్ళు నా బతుకి ఓ గమ్యం గాని లక్ష్యం గాని లేకుండా బతికాను. ఈనాటికి నా బతుకి ఒక అర్థం పరమార్థం కనిపించాయమ్మా. నిన్ను నాన్నని నాకు కాకుండా చేసి నన్ను ఒక అనాథగా మార్చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. అవును సీత, పండంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన పెద్ద బెనర్జీని ఎక్కడున్నా సరే ఇక్కడ తెచ్చాలి. ఊళ్ళో అరాచకాలు సృష్టిస్తున్న చిన్న బెనర్జీని ఓ దెబ్బ తీయాలి. ఆ దెబ్బతో వాడు అబ్బా విదేశాల నుంచి ఇక్కడికి రావాలి. అప్పుడు రక్తంతో వాడి చరిత్ర ముగింపు పలకాలి. నీకు తోడుగా మన బస్తీ వాళ్ళు ఉంటారు. అవునన్నా, మేమంతా నీ వెంటే ఉంటాం, నీకు తోడుగా ఉంటాం. అవునన్నా. పృథ్వీ బాబు, బెనర్జీ మనుషుల నుంచి నా మనవణ్ణి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి. చాలా సంతోషం బాబు, మా పేటలో బెనర్జీ మనుషులు ఆట కట్టించావు. గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసానంట. ఇవాళ నుంచి దుకాణం ఇక్కడేనంట. అందుకే మోగింది ఇక్కడ గంట. ఎందుకంట? ఇది వరకు ఆ గుడికి అందరూ వచ్చేవారంట, పూలు కొని దేవుడికి ఇచ్చేవారంట, దేవుని కష్టం తీర్చమని కోరేవారంట. కానీ ఇప్పుడు అందరికీ దేవుడు నువ్వేనంట, నిన్నే కష్టం తీర్చమని కోరుతున్నారంట. కనుక ఇక్కడ పెడితే బిజినెస్ పెరుగుతుందంట, అప్పుడు నా కోరిక తీరుతుందంట.
ఏంటది? పువ్వు, బంతి పువ్వు వద్దనకూడదంట. అమ్మగారి ఫోటో కంట తీసుకెళ్లి పెట్టమంట. ఒరే పక్షిరాముడు, ఈ సీత గోడవ పృథ్వీకి వినిపించరా. వెళ్ళరా. ఏమిటి పాపారా నువ్వు అనేది? నాకు బ్లాంక్ చెక్ ఇస్తావా? ఎక్కువ సమస్య అయితే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవయ్యా. చూడు, ఈ పాలిటిక్స్ లో ఎవడు ఎన్నాళ్ళు పొజిషన్ లో ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకని ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న సీఎం నమ్ముకుని వెంటయ్య గారిని వాళ్ళ గ్రూప్ ఎమ్మెల్యేలని కెలికి దెబ్బతినక చేతికొచ్చిన లక్ష్యం తీసుకుని సుఖపడు. నేను నమ్ముకున్నది నా వృత్తిని మిస్టర్ పాపారావు. నా డ్యూటీ విషయంలో నువ్వు కాదు కదా దేవుడి దిగొచ్చిన వినను. ఐజీ శర్మకి నానే వాళ్ళు ఎవరున్నారు? వైడాకులో చదువుకుంటున్న 2 సత్రకాయ మనవలు ఉన్నారండి. వాళ్ళు మన చేతులకు వస్తారు. అప్పుడు ఐజీ మనం చెప్పినట్టు వింటాడు. టింకు, ఇది నీకు. థాంక్యూ అంకుల్. బంటి, ఇది నీకు. వస్తా అంకుల్. వెళ్ళండి. వాట్ మై డియర్ హీరో, అంకుల్ అంటున్నారు? ఎవరి పిల్లలు? నాకు గాడ్ ఫాదర్ లాంటి ఐజీ శర్మ గారి మనవలు. ఈ వైజాగ్ లోనే చదువుకున్నారు. మై గాడ్, పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. వాణి, కమ్ ఆన్. థ్యాంక్ యూ మిస్టర్ విక్రమ్. కన్న కొడుకును పోగొట్టుకున్న నేను అతని బిడ్డలైన ఈ పసివాళ్ళని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటి వీళ్ళని కాపాడి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సార్, ఇందులో నేను అవేం మాటలండి. పసివాడిగా ఉన్న వీణ్ణి తీసుకుని దిక్కుదోచక మీ నీడకు వచ్చిన నాకు ఆ రోజు అమ్మగారు మీరు ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టి ఆదరించారు. అలాంటి మీరు వీడి రుణం తీర్చుకోవడం ఏమిటి? అవును సార్, నన్ను పెద్ద చదువు చదివించారు. ప్రజారక్షణ కోసం పోలీసు వృత్తిని చేపట్టాలని నాకు ఈ దారి చూపారు. మీకు ఈ మాత్రం సహాయం చేయటం నా అదృష్టం సార్. సార్, పిల్లలు కాపాడడంలో తను అటుడికి ఎంతే హడావుడి చేసింది. తను పొగటం లేదని నన్ను డొక్కలో పొడుస్తుంది. అదేం కాదు సార్. చూడమ్మాయి, ఆడపిల్ల వయ్యుండు కూడా విక్రమతో పాటు ఇంత సాహసం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అమ్మ లక్ష్మీదేవి, నీ కొడుక్కి తగ్గ ఇల్లాలి కోసం నువ్వు పెద్దగా వెతుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఏమిటిలా వచ్చావు? మీరు నాకు డాన్స్ నేర్పుతానన్నారుగా, ఇవాళ చాలా మంచి రోజు. అవును సుమి, ఏకాదశి శుక్రవారం, అమృత ఘడియలు. ప్రారంభిద్దాం. ఏరా బావురు పిల్లి వేధవా, ఏమిటి గిన్నెడు దద్దోజనం తిన్నావు, బట్టోసుకోవే. ఉతుకుతాను బామ్మ, లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా. అవును బామ్మ, నాకు తెలియక అడుగుతాను, ఆ కళ్ళు మూసుకుని నడితే దురభ్యాసం ఏమిటి? నీకేం తెలుసురా గిలక్కాయ్? ఏంకాయ్? గిలక్కాయ్. కార్తీక మాసంలో ఇలా కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేస్తే
తిన్నగా కైలాసానికే వెళ్ళిపోతాన్రా. అలాగా ఆ. ఆ కళ్ళు మూసుకుని వేసే 4 అడుగులు ఇలా వేసావంటే ఆ? ఇప్పుడే వెళ్ళిపోతావు కైలాసానికి. ఏమిట్రా కూస్తున్నా? ఏం లేదమ్మా. గొట్టంలో గుండు పెట్టమంటావా? వద్దు తల్లే, గొట్టంలో గుండు పెట్టమాకమ్మా, కాకులు చచ్చిపోతాయి. అలాగేనమ్మా. జం జం తక్క జం 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 తక్క జం తక జం తక జం తక 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 దీం దిత్త తక జం తక జం తక జం తక 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 జం తక జం తక జం తక 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 జం కుంద తక్కుంద కుంద తక్కుంద కుంద తక్కుంద కుందర 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 ఏది ఏమైనా సర్వమంగళం, ఈ అరిడి తొక్కల పథకం అంత సజావుగా సాగుతూనే అనుకోవడం లేదు. సాగి తీరుతుందయ్యా. గుళ్ళోకి వెళ్ళిన బామ్మ కళ్ళు మూసుకొని శివశివ శంభో అంటూ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. ఏదో తొక్క మీద కాలు వేస్తుంది, దాంతో సర్రున ఈ చప్టాబండ మీద జారి గుండు గుమ్మడికాయల పుట్టుక్కన పగిలిపోతుంది. లేకపోతే ఈ సర్వమంగళాన్ని హింస పెడుతుందయ్యా. ఈ దెబ్బతో 4 రోజులు మంచాన పడుతుంది, నా ప్రాణానికి హింస తప్పుతుంది. బామ్మ వచ్చేస్తుంది. ఆ? తాగుదాం. ఆ, వస్తోంది వస్తోంది. హర హర మహాదేవ శంభో శంకర హర ఏయ్, హర కాలేయ్. శంభో శంకర హర హర మహాదేవ జారిపడి గుండు చిత్త కొట్టుకో. హర హర మహాదేవ శివ శివ శంభో, పడిపో పడిపో. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ అమ్మ బామ్మ, ఒక్క తొక్క మీద కూడా కాలేయకుండా రాజహంసలో నడిచెళ్ళిపోయావు కదే. సర్వమంగళం, ఆవిడ భక్తే ఆవిడని కాపాడింది సుమి.